నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఎగిసిపడుతున్నాయి. దీంతో డాలర్ బలపడగా బంగారం ధరలు 11 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర 1% కంటే ఎక్కువగా పడిపోయింది. వెండి కూడా ఇదే బాటలో నష్టాలను నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,52,000 నుంచి 1,53,000 మధ్య ఉండగా, అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,40,000 వరకు నమోదవుతోంది. విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యువెలరీ షాపులు ఇదే ధరలు శ్రేణిలో విక్రయిస్తున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో డిమాండ్ కొంత తగ్గినా పెట్టుబడిదారులు ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి 1% వరకు నష్టపోగా, దేశీయంగా కిలో వెండి ధరపై కూడా ప్రభావం కనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలయ్యే వరకు బంగారం వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు కూడా భారీగా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడిదారులు కొంత జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ఇవి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.